హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎస్జి క్రియేటివ్ వ్లాగ్స్. ఈ రోజు ఒక కొత్త క్రేజీ గేమ్ తో అయితే వచ్చాము. దాని పేరే మార్బుల్ థ్రోయింగ్ ఇన్ ద కప్. ఈ గేమ్ ని ఫస్ట్ ఎలా అయితే ఆడతారో మీకైతే చూపిస్తాము. ఇలా మనమైతే కొన్ని కప్ లో మార్బుల్స్ అయితే తీసుకున్నాము. కొంతమందికి ఎన్ని కప్స్ అయితే ఒక 10 మార్బుల్స్ లేదంటే 7 మార్బుల్స్ అట్లయితే ఇస్తాము. సో ఫస్ట్ ఆ ప్లేయర్ అక్కడ నించొని ఇట్లా బౌన్స్ అవ్వకుండా ఇట్లా కప్ లో అయితే వేయాలి. ఆ దూరం నుంచి ఇట్లా ఒక్కసారి బౌన్స్ వేసినా కూడా పాయింట్ అయితే రాదు. డైరెక్ట్ ఆ కప్ లో అయితే వేయాలి. ఓకే, ఇప్పుడు ఇట్లా ఎన్ని కప్ లో అయితే వేస్తాడో ఇప్పుడు ఒకరేమో ఒకటే వేసిండ్రు అనుకోండి, ఇంకోటి 4 వేస్తారు, ఇంకోటి 5 వేస్తారు, ఇంకోటి 7 వేస్తారు. అట్లా ఏదైతే ఎక్కువ కప్స్ ఎవరైతే ఎక్కువ మార్బుల్స్ వేస్తారో వాళ్ళు వచ్చేసి విన్నర్. వాళ్ళకు కూడా ఒక గిఫ్ట్ అయితే ఉంది. సో ఆ గిఫ్ట్ అయితే తర్వాత చెప్పుకుందాం. సో ఈ దాంట్లో ఎవరెవరైతే ఆడుతున్నారో చూపిస్తారండి. దీక్షిత, మేఘన, జాహ్నవి, రక్షిత్, హర్ష, బిన్ను, భార్గవ్, కార్తిక్, రిషి వీళ్ళందరూ అయితే ఆడబోతున్నారు. ఇక లేట్ చేయగానే ఈ గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు బిన్ను అయితే ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేయర్స్ అయితే ఆడబోతున్నారో చెప్తాడు. అందరి పేర్లు కొట్టుకున్నాయా? ఎవరు 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 ఓకే, అందరి పేర్లు అయితే చెప్పేసి దీనిలో ఫస్ట్ ఆడబోయేది రిషి, భార్గవ్, కార్తిక్, బిన్ను, రక్షిత్, దీక్షిత, మేఘన, జాహ్నవి, హర్ష. లాస్ట్ అయితే హర్ష ఉన్నాడు. ఓవర్ విన్ అయితే నువ్వు విన్ అవుతావు. హర్ష విన్ అవుతాడంట. నువ్వు జాహ్నవి తెలీదంట. నీకు మేఘన కాన్ఫిడెంట్ లేదంట. నీకు నువ్వు చూద్దామంటుండు. నువ్వు చూద్దామన్నాడు. నువ్వు నీకు చూద్దామన్నాడు. రిషి నువ్వు గెలుస్తావా? రిషి గెలుస్తాడంట. హర్ష ఇంకా రిషి అయితే గెలుద్దామని అన్నారు. ఓకే, 7 కప్స్ అయితే దీంట్లో అయితే పెట్టాము. సో 10 బాల్స్ అయితే ఇద్దాము రిషికి. ఆ 10 బాల్స్ లో ఎన్ని అయితే ఆ కప్లలో వేస్తాడో చూద్దాం. రిషికి అయితే నేను ఒక్కొక్క బాల్ 10 లో ఇస్తాను. ఎన్ని బాల్స్ అయితే వేస్తాడో చూద్దాం. వేస్తావు కదా? బంపు దిగద్దు, డైరెక్ట్ అట్లా వేసేసి ఇట్లా వేసేసి మొత్తం కప్లు వేసేసి ఏం కాదు. చూపు ఒక కప్లా ఈ కప్లా ఇట్లా వచ్చి ఇట్లా వేసేసి. ఓకేనా? వచ్చంటే వచ్చి రావద్దు. ఇక్కడ నుంచి ఇట్లా ఒక బాల్ చేద్దాం. నీకు వస్తే వస్తుంది, లేదంటే లేదు. ఓకే, ఫస్ట్ బాల్ రాలేదు. సెకండ్ బాల్ సెకండ్ బాల్ కూడా రాలేదు. ఓకే, థర్డ్ బాల్ కూడా రాలేదు. ఫోర్త్ బాల్ ట్రై చేస్తున్నాడు. ఓకే, ఫోర్త్ బాల్ కూడా రాలేదు. ఫిఫ్త్. ఓకే, ఇప్పుడు ఈ 7th బాల్. ఓకే, 8th. పైనకి కొంచెం కప్ అయితే కింద పడ్డట్టుంది. ఇంకొంచెం మీ హైట్ వేస్తే వస్తుంది. 9th బాల్. ఓకే, ఇగో 10th. ఇంకోటి రిషి అది. ఓకే, సో రిషి అయితే ఒక ట్రై చేసి ఒక కప్ అయితే కింద పడేసిండు. సో రిషికి అయితే 0 పాయింట్స్ ఇప్పుడైతే. సో రిషి కూడా మంచిగానే ఆడిండు ఈ గేమ్ లో. సో నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి భార్గవ్ కి కూడా 10 మార్బుల్స్ అయితే ఇచ్చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ భార్గవ్ సెకండ్ ప్లేయర్ ఎన్ని అయితే వేస్తాడో చూద్దాం. 10 బాల్స్ లో ఒక బాల్ అయితే ఇచ్చేసిన. స్టార్ట్. ఓకే, 8th కొంచెం లైట్ గా మిస్ అయిందా? కొంచెం వెనకాలకు వచ్చి ఉంటే పడుతుండే. 9th కూడా మిస్ అయింది. అండ్ 10th వన్. ఓకే, 10th వన్ కూడా వేయడానికి ట్రై చేసిండు కానీ కప్ అయితే కింద పడిపోయింది దానికి దాకి. సో అది కూడా పాయింట్ అయితే కౌంట్ లేదు. 0 పాయింట్స్ ఇప్పుడు భార్గవ్కి అయితే. ఇప్పటిదాకా ఆడిన గేమ్ లో అయితే కార్తికే లీడింగ్ లో ఉన్నాడు ఒక్క పాయింట్ తోని. ఇప్పటిదాకా ఎవరైతే ఒక్క పాయింట్ కూడా వేయలేరు. ఇప్పుడు బిన్ను వచ్చేసి 4th. ఎన్నైతే వేస్తాడో చూద్దాం. 10 బాల్స్ ఒక్కొక్కటి అయితే లైన్ ఇద్దాం. ఓకే, ఒకటి ట్రై. స్టార్ట్. ఓకే, ఫస్ట్ వాళ్ళే, సెకండ్ది కూడా వాళ్ళే, థర్డ్ కూడా
వాళ్ళే ఫోకస్ ఉన్నాడు. ఫిఫ్త్ కూడా వాళ్ళే ఉండగా. ఓకే, సిక్స్త్ పడ్డది. సెవెంత్ వాళ్ళే హర్ష. ఎయిత్ కూడా పడలేదు ఉండగా. నైన్త్ కూడా పడలే. ఇంకో డేస్ అని నువ్వు లీడింగ్లో ఉంటావు చూసుకో. ఓకే, 10th కూడా పడింది. సో 2 పాయింట్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు కార్తిక్ కన్నా అందరిలో ఇతనే లీడింగ్లో ఉన్నాడు. ఇప్పుడైతే ఇతనే కింగ్ ఈ గేమ్లో. ఓకే, సో వీడియో అయితే ఇంకోసారి చూసినాము. దాంట్లో నేను 5th అయితే మిస్ చేసినాను. సో 4th ఏదో మిస్ చేసినాను. సో ఇంకొక బాల్ వేయడానికి అయితే ఛాన్స్ ఇద్దాం. ఇంకా ఆడతావు కదా. 1 2 3 స్టార్ట్. ఓకే, ఇది కూడా వల్లేదు. సో 2 పాయింట్స్తో అయితే బిన్ను లీడింగ్లో ఉన్నాడు. ఇప్పుడు 5th మెంబర్ ఎవరు? రక్షిత్. ఇప్పుడు 5th మెంబర్ రక్షిత్ ప్రతి గేమ్లో విన్ అవుతాడో మనకు తెలుసు కదా. ఈ గేమ్లో విన్ అవుతాడో లేదో చూద్దాం. నేను ఒక్కొక్కటి ఇస్తాను. ఫస్ట్ ఒకటి ఇచ్చిన స్టార్ట్. ఓకే, ఫస్ట్ది పర్లేదు. సెకండ్ది కూడా ఇచ్చిన. ఫోర్స్ మెల్లగా. మెల్లగా ఇయ్యి. ఫోర్స్ ఇంకొకటి వస్తే కార్తీక్ సమానంగా ఉండదు. సో ఇవైతే పడలేవు. సో ఇప్పుడు నెక్స్ట్ 6th వన్. ఓకే, 6th ప్లేయర్ స్లో గేమ్ అని చెప్తా. ఇప్పుడు బిన్ను కన్నా 2 పాయింట్స్ ఉన్నాయి. 2 పాయింట్స్ అన్నా లేదంటే 3 పాయింట్స్ వస్తే అప్పుడే ఇతను లీడింగ్లో ఉన్నట్టు. ఒకటైతే చిన్న 1 2 3 స్టార్ట్. ఓకే, ఫస్ట్ది పడ్డది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సెకండ్ది పడలేదు. థర్డ్ రాకుంది. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th, 8th, ఇంకా 2 అవుతున్నాయి. ఓకే, 9th ఇలా ఫోకస్ ఉన్నాడు. ఓకే, కొంచెం మిస్ అయింది. 12th, ఓకే, 10th ఒకటే పాయింట్ కార్తీక్ ఉంది. ఇప్పుడైతే బిన్నునే లీడింగ్లో ఉన్నాడు ఇంకా. సో ఇప్పుడు 7th ప్లేయర్ వచ్చేసి మేఘనా. బిన్ను కన్నా ఎక్కువ పాయింట్స్ వస్తాయో లేవో, లీడింగ్లో ఉంటుందో లేదో చూద్దాం. ఆ సమయంలో ఏం చేయమంటా. ఓకే, 1 2 3 స్టార్ట్. ఓకే, నేను అదే అదొక వీడియోలో చూసి చేస్తాం. సెకండ్ బాల్ చూద్దాం. అది కూడా అంతే. థర్డ్ ఇలాగా. ఓకే, 4th, 7th, 8th. ఓకే, ఒక పాయింట్ వచ్చింది. 9th, 10th. ఓకే, దాంట్లో కూడా పడొచ్చింది కాబట్టి. సో మేఘనాథ్ అయితే 3 పాయింట్స్ బిన్ను కన్నా లీడింగ్లో ఉంది. సో బిన్ను అయితే ఈ గేమ్లో గెలవడానుకుంటున్నా. ఇప్పుడు ఈమెనే లీడింగ్. ఇప్పుడు జాహ్నవి 4 బాల్స్ లేదంటే 3 కొడితేనే అప్పుడే ఈమె సెలెక్ట్ అయితే అవుతుంది. 10 బాల్స్ అయితే ఇద్దాం. స్టార్ట్. అంత దగ్గర నుంచి వేయద్దు. కరెక్ట్. సెకండ్. ఓకే, పడ్డది 1. ఇప్పుడు 3. థర్డ్ బాల్ వేయి. థర్డ్ బాల్ పడలే. 4th పడలేదు. 5th అది కూడా పడలే. 6th పడలే. 7th అది పడ్డది 2 పాయింట్స్. దగ్గర నుంచి 8th పడింది కూడా పడలేదు అంటే ఏం చెప్పాలంటే అంటే అది పడలేదు అనుకుంటున్నా. 9th వన్ 2 అది పడ్డది. 10th పడ్డది. సో 2 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు పడ్డది 3 పాయింట్స్. మేఘన ఇంకా జాహ్నవి అయితే సేమ్.
టై అయింది వీరిద్దరికి. తర్వాత ఇప్పుడు హర్ష కూడా వస్తే 10 ఇప్పుడు వాళ్ళిద్దరిలో 3 పాయింట్స్ అయితే వచ్చినాయి, టై అయింది. ఒకవేళ హర్ష వీళ్ళకన్నా ఎక్కువ వస్తే హర్షనే విన్ అయ్యేటట్టు. సో హర్షకి తక్కువ వస్తే వాళ్ళిద్దరికి మళ్ళీ ఒకసారి చేసి వాళ్ళిద్దరిలో ఎవరికైతే హైయెస్ట్ వస్తుందో వాళ్ళు విన్నారు. హర్ష గెలుస్తా అన్నాడు, ఇప్పుడు చూద్దాం హర్ష గెలుస్తాడో లేదో. మెల్లగా అంటే మెల్లగా ఫస్ట్ పడలే, సెకండ్ మెల్లగా, సెకండ్ కూడా పడలే, థర్డ్ పడలే, లాస్ట్ ఇలా. ఓకే హర్షకి 0 పాయింట్స్ వచ్చినాయి. సో వీళ్ళిద్దరికైతే ఇంకొక మ్యాచ్ కండక్ట్ చేసి వీళ్ళిద్దరిలో ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళైతే విన్నారు. సో బిన్ను అయితే ఒక బాల్ డౌట్ ఉందైతే చెప్పిండు, ఆ వీడియో మళ్ళీ చెక్ చేసినాం. ఇంకొక బాల్ అయితే పడింది, బంప్ దిగింది దానికించి. సో బిన్ను కూడా 3 అయితే 3 మెంబర్స్కి 3 పాయింట్స్ అయితే వచ్చినాయి. మళ్ళీ ఈ గేమ్ని ముగ్గురికి 10 టైమ్స్ అయితే బాల్స్ ఇచ్చి మళ్ళీ కండక్ట్ చేయబోతున్నాం. దాంట్లో ఎవరికి ఎక్కువ వస్తాయో వాళ్ళు వచ్చేసి విన్నర్. ఫస్ట్ మేఘనా నూరా, మేఘనా ఆడుతుంది ఈ గేమ్లో. 10 బాల్స్ ఇద్దాం, ఒక బాల్ ఇచ్చేసిన. ఓకే ఫస్ట్ది పడలేదు, సెకండ్ది కూడా పడలే, థర్డ్ది కూడా పడలే, ఫోర్త్ది కూడా పడలే, ఫిఫ్త్ది కూడా పడలే, సిక్స్త్ది కూడా పడలే, సెవెంత్ది కూడా పడలే, ఎయిత్ది పడింది, నైన్త్ది కూడా పడలే, 10th కూడా పడలే. సో మేఘనాది ఒకటి పడిందని చెప్పినా కదా, అది అయితే పడలేదు. సో మేఘనాకి 0 పాయింట్స్, ఈ గేమ్లో డిస్క్వాలిఫై అయిపోయింది. నెక్స్ట్ జాహ్నవి దా, ఇవ్వరు లేరు, నువ్వే టార్గెట్ ఇవ్వాలి. మీరే లాస్ట్ వచ్చి మంచిగా వచ్చిరు. మీరు బాయ్స్, నువ్వు బాయ్స్కి టార్గెట్, సో బాయ్స్ నీకు టార్గెట్ ఇవ్వాలి. 1 2 3 స్టార్ట్. ఓకే ఫస్ట్ది పడలేదు, దగ్గర నుంచి వేస్తున్నావు, దగ్గర చేస్తున్నావు, అది కౌంటే కాదు, నువ్వు ఇట్లా చేసి దగ్గర పెడుతున్నావు. వాళ్ళందరూ ఎట్లేసి దూరం ఇట్లా వేసారు అంతే పైనుంచి. సో సెకండ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ బాల్, థర్డ్ కూడా పడలే, ఫోర్త్ కూడా పడలే, ఫిఫ్త్ది కూడా పడలే, సిక్స్త్ ఇచ్చేసిన, సిక్స్త్ కూడా పడలే. కాన్సన్ట్రేషన్ పెట్టాడు, జస్ట్ ఒక్క పాయింట్ నా టార్గెట్. సెవెంత్ కూడా పడలే, ఎయిత్ కూడా పడలే, నైన్త్ ఇచ్చేసిన, నైన్త్ కూడా పడలే, 10th లాస్ట్ వన్ ఒక్క పాయింట్ అయినా టార్గెట్. ఓకే అదైతే పడింది, 9th ఒక్క పాయింట్. బిన్ను 2 వేసేస్తే విన్నర్ అయిపోతాడు. సో చూద్దాం బిన్ను వేసాడో లేడు. సో ఇప్పుడు బిన్ను 2 అయితే వేయాల్సింది, టార్గెట్ 2. సరే చూద్దాం ఎన్ని బాల్స్ వేస్తాడో. ఒకటైతే ఇచ్చేసిన, స్టార్ట్ ఇలాగా ఎక్కుంది. సరే ఫస్ట్ది చూద్దాం వీడియోలో. సెకండ్ది పడలే, థర్డ్ది కూడా పడలే. కాన్సన్ట్రేషన్ ఇలా కాదు, టైం వస్తుంది, నువ్వే లాస్ట్ ప్లేయర్. ఓకే ఫోర్త్ కదా, ఫోర్త్ది పడలే, ఫిఫ్త్ది కూడా పడలే. మెల్లగా ఇలాగే మస్తు టైం ఉంది. ఇలా సెవెంత్ది పడలే, మెల్లగా టెన్షన్ కాకు, కాన్సన్ట్రేషన్ లేదు. సెవెంత్ది కూడా పడలేదు, మెల్లగా మంచిగా. 8th వన్ కూడా పడలే, ఇంకా 2 బాల్స్ ఉన్నాయి, మెల్లగాడు మస్తు టైం ఉంది, కాన్సన్ట్రేషన్. ఓకే 9th కూడా పడలే, ఇంకొకటే. ఓకే అదైతే పడింది ఆ బాల్, ఒక పాయింట్. ఇంకోటి ఫస్ట్ది పడిందో లేదో చూద్దాం. ఓకే అయితే మళ్ళీ ఒకసారి ఆ వీడియో చెక్ చేసినాం. ఫస్ట్ రౌండ్లోనే ఫస్ట్ టైం అయితే ఒక బాల్ వేసిండు, ఇంకోటి లాస్ట్లో ఇంకో బాల్ వేసిండు, ఫస్ట్ అండ్ లాస్ట్. అట్లా బిన్ను అయితే 2 పాయింట్స్ వచ్చినాయి, జాహ్నవికి 1 పాయింట్. సో టార్గెట్ కంప్లీట్ చేసిండు. ఇంకా బిన్ను అయితే విన్నర్ ఈ గేమ్లో. అసలు ఎట్లా అనిపించింది నీకు గేమ్ ఆడేటప్పుడు? ఫస్ట్ అది పడినప్పుడు ఫస్ట్ రౌండ్లో నాకు ఓడిపోతాను అనుకున్నా, కాకపోతే పడ్డది. సో పడ్డది, సో గెలిచిండు. ఫస్ట్ మేమే తప్పు చేసినాం అది చూడకుండా ఫస్ట్ది, లేదంటే అప్పుడే చెప్పేసి ఉంటే ఇంకోసారి కండక్ట్ చేస్తుండే. సరే ఏదో ఒకటి, ఇప్పుడైతే గెలిచిండు. ప్రైజ్ అయితే ఇచ్చేద్దాం, తీసుకోండి. ఓకే మీరందరు రండి, ఎవరైతే ఓడిపోయారో. జాహ్నవిరా నువ్వే లాస్ట్ టార్గెట్ ఇచ్చినావు, చెప్పు నీకు ఏమనిపించింది? పడుతుందేమో అనుకున్నా, విన్ అయితే అనుకున్నా కానీ అవ్వాలి. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఓకే నీకు తోడు ఫస్ట్ వచ్చింది మేఘనా. చెప్తున్నా కదా అంతగా కాన్ఫిడెన్స్ లేదండి. ఓకే కాన్ఫిడెన్స్ లేదు. తర్వాత దీక్షిత ఇచ్చింది సెకండ్, తర్వాత కార్తిక్. తర్వాత నువ్వు చెప్పు ఏమైంది, అసలు నీకు ఏమనిపించింది?
బాగుందన్న గేమ్ గెలుస్తా అనుకున్నా. ఓకే కార్తీక్ దా ఫస్ట్ దీక్షితకు టార్గెట్ ఇచ్చినావు, బిన్నుకు టార్గెట్ ఇచ్చినావు, వాళ్ళందరికీ చెప్పు నీకేమనిపించింది? సేమ్ అన్నాడు. ఓకే నెక్స్ట్ రక్షిత్ దా. ఒక్కటి కూడా వెళ్ళకపోయినావు, ప్రతి గేమ్లో గెలుస్తావు కదా, అసలు ఏమనిపించింది నీకు? కష్టంగా ఉందా? చూస్తా అని చూస్తావు. గెలుస్తా లేదా అని. ఓకే నెక్స్ట్ భార్గవ్ దా. యాక్షన్ క్లిక్ గేమ్లో మంచిగా ఆడినావు కదా, ఈ గేమ్లో ఏమైంది అసలు? అంత మంచి గేమ్ మంచిగా హార్డ్గా ఉందా గేమ్ అసలు? చెప్పు నీకేమనిపించింది, అదే చెప్పు ఏమనిపించింది? ఓకే బాగుందంట, గెలవలేడు. ఓకే నెక్స్ట్ హర్షదా. హర్ష ఫస్ట్ మంచిగా చెప్పిండు. ఓకే ఏదైనా గేమ్లో గెలుస్తాడో బాధపడకు, నీకేమనిపించింది అసలు? ఓకే విన్ అయితే అనుకుంటూ ఓడిపోయిండు. ఇప్పుడు హర్ష తమ్మునికి అయితే అడుగుదాం, నీకేమనిపించింది రిషి అసలు? సో సేమ్ చెప్తారు, విన్ అవుతాడు కానీ ఓడిపోయారు అనుకున్నారంట. ఓకే ఇది ఈ గేమ్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్